వేసిన ఒక ట్రైన్ దగ్గర ఉన్నాము. చుట్టుగుంట నుంచి అష్టవంకర్లు తిప్పి ట్రైన్ని పీతలవాగులో కలిపిన పరిస్థితి మనం చూసాము. ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేసుకున్నప్పుడు దాన్ని స్ట్రైట్ లైన్ చేస్తే ముంపుకి గురవ్వకుండా ప్రాంతాలన్నీ, లోతట్టు ప్రాంతాలన్నీ ఉంటాయని చెప్పి మేము ఇంజనీరింగ్ వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు వెంటనే దీనికి స్పందించి ఎస్టిమేషన్స్ రెడీ చేసి ఈరోజు దాదాపుగా 1,26,00,000తో ఈ వర్క్స్ని ప్రారంభించుకోబోతూ ఉన్నాము. 2 కల్వర్ట్స్తో 410 మీటర్ల ఈ ట్రైన్ని ఏర్పాటు చేసుకుంటే దాదాపుగా ఇక్కడ ఈ ట్రైన్తో వచ్చే సమస్యలన్నీ కూడా పూర్తవుతాయి. అదేవిధంగా ఏటి అగ్రహారం వైపు కూడా ట్రైన్ మనం మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మొన్న మనం వరదల్లో చూసాం, కంప్లీట్గా ఏరియా అంతా మునిగిపోయిన పరిస్థితి. అది కూడా కౌన్సిల్లో పెట్టాము. దాన్ని కూడా స్ట్రైట్ లైన్ చేసి అక్కడ కూడా ఆ ట్రైన్ సమస్య లేకుండా చూడటం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని మొత్తం ట్రైన్స్, అదేవిధంగా రోడ్స్ డీసిల్టేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి నియోజకవర్గ స్థాయిలో ఈ పనులన్నీ కూడా చేపట్టి ప్రజలందరికీ సౌకర్యార్థం ముందుకు తీసుకెళ్లే దిశగా అందరం కూడా పనిచేస్తున్నాము. దీంతో పాటు 28వ డివిజన్లో కూడా ఈరోజు వర్క్స్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అది కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న రోడ్డు, అది కూడా దాదాపుగా 71,00,000తో ఆ వర్క్ కూడా సీసీ రోడ్డు, ట్రైన్ వేసుకోవడం జరుగుతుంది. అన్ని విధాల గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఇటు రోడ్లతో, సక్రమైన ట్రైన్స్తో, మంచినీటి సదుపాయంతో ముందుకు వెళ్తుంది అని చెప్పి ఆకాంక్షిస్తున్నాను.